హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు SanDeep360Tech. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మనం ఒక సిరీస్ అనేది చేసుకుంటూ వస్తున్నాం కదండి. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, సో కేవలం డేటా ఎంట్రీ కాపీ పేస్ట్ వర్క్ కాకుండానే లీగల్ మనీ ఎర్నింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ టాపిక్స్ ఏంటో మనం డిస్కస్ చేస్తూ బ్లాగింగ్ అనే టాపిక్ మీద మనం వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్రీవియస్గా ఉన్న వీడియోస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి, బ్లాగింగ్ అంటే ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ మొబైల్ నుంచి మనం బ్లాగింగ్ అనేది ఏ విధంగా చేయొచ్చు, అదే మనం బ్లాగింగ్ చేస్తే మనకి ఎవరు మనీ ఇస్తారు, ఎంత అమౌంట్ వస్తుందని మనం క్లియర్గా ఈ వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో బ్లాగింగ్కి మనం ఏ టాపిక్స్ చూస్ చేసుకుంటే ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయొచ్చు, అంటే మనకి తక్కువ ట్రాఫిక్ వచ్చినా సరే ఎక్కువ మనీని ఎర్న్ చేయడానికి బెస్ట్ యాడ్సెన్స్ బ్లాగ్ నీచెస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నామండి. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా SanDeep360Tech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో బ్లాగింగ్ అనేది మనకి ఏదైతే ప్యాషనేట్గా ఉంటామో, దేని గురించి అయితే మనకి బాగా ఇన్ఫర్మేషన్ తెలుసో దాని గురించి ఆన్లైన్లో ఆర్టికల్స్ రూపంలో పెట్టడాన్ని మనం బ్లాగింగ్ అంటున్నామండి. సో ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాము. అయితే బ్లాగింగ్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయాలంటే గూగుల్ యాడ్సెన్స్ యొక్క అప్రూవల్ అనేది తీసుకోవాలి. అయితే ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి మన అప్రూవల్ అనేది ఏ విధంగా పొందాలి, సో ఏం చేస్తే మనకి ఈజీగా 100% మీకు అప్రూవల్ వస్తుందని కూడా నేను ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను. యాడ్సెన్స్ రిలేటెడ్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ప్రతి ఒక్క వీడియోస్లో కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా నేను పెడుతుంటాను. దీనివల్ల మీ రెవెన్యూ పెంచుకోవడానికి, మీ బ్లాగింగ్ యొక్క కెరీర్లో సక్సెస్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడతాయి. ఈ రోజు వీడియోలో మనం ఈ గూగుల్ యాడ్సెన్స్ రెవెన్యూని పెంచుకోవడానికి ఏ టాపిక్స్ అయితే మనకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేయబోతున్నామండి. సో ఈ టాపిక్ అనేది బేస్డ్ ఆన్ సిపిసి, కాస్ట్ పర్ క్లిక్ మీద డిపెండ్ అయ్యి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ సిపిసి అనేది మనం ఏవైతే బ్లాగింగ్ రిలేటెడ్గా టాపిక్స్ తీసుకున్నామో, దాంట్లో ఏవైతే కీవర్డ్స్ అనేవి మనం ఉపయోగిస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మనకి అమౌంట్ అనేది రావడం ఉంటుందన్నమాట. సో దాని గురించి నేను ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక వీళ్ళు మనకు కొంత డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కీవర్డ్స్ ఇన్ గూగుల్ యాడ్వర్డ్స్ అడ్వర్టైజింగ్. లైక్ మనం గూగుల్ యాడ్వర్డ్స్ అడ్వర్టైజింగ్ అని చూసుకున్నట్టయితే కనుక మనం ఏవైతే మన వెబ్సైట్లో యాడ్స్ కనిపిస్తున్నాయో ఈ యాడ్స్ అన్ని కూడా గూగుల్ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తుంటారు. సో దాన్నే గూగుల్ యాడ్స్ లేదా గూగుల్ యాడ్వర్డ్స్ అంటారు అనమాట. అయితే వాళ్ళు అడ్వర్టైజ్ చేసేటప్పుడు ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫుడ్ గురించి మనం అడ్వర్టైజ్ చేయాలనుకోండి, సో దానికంటూ ఒక ప్రైస్ ఉంటుంది. సో ఇంత ప్రైస్లో మీరు అడ్వర్టైజ్ చేస్తేనే వ్యూవర్స్ అందరికీ వెళ్తుంది అనేసి ప్రతి ఒక్క కీవర్డ్ ఏవైతే మనం తీసుకుంటామో వాటన్నిటి కూడా కొంత ప్రైస్ అనేది ఉంటుంది. సో ఆ కీవర్డ్స్ ఏంటి, వాటికి ఎంత సిపిసి వస్తుంది అనేది ఇక్కడ మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇన్సూరెన్స్, లోన్స్, మోటరైజ్, అటార్నీ, క్రెడిట్, లాయర్, డొనేట్, క్లైమ్, కాన్ఫరెన్స్ కాల్, సాఫ్ట్వేర్, రికవరీ, ట్రీట్మెంట్, కోడ్ బ్లడ్. సో ఇలా మనకి చాలా టాపిక్స్ ఉన్నాయండి, ఇవి ఒకటే కాదు. అయితే వీటి గురించి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ లోన్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఒకవేళ మీరు కనుక ఎంబీఏ మీద బాగా గ్రిప్ ఉంది, మీకు బిజినెస్ లోన్స్ ఏంటి, ఏ లోన్స్ తీసుకుంటే ఏవి బాగా ఉపయోగపడతాయి, మనకి ఇలా డిఫరెంట్గా మనకి ఎడ్యుకేషన్ లోన్స్ అని, కార్ లోన్స్ అని, వెహికల్ లోన్స్ అని, వాటి గురించి మీరు ఆర్టికల్స్ రాసినట్టయితే కనుక మీకు సిపిసి అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బిజినెస్ లోన్స్ అనే కీవర్డ్కి ప్రజెంట్ సిపిసి ఏ విధంగా ఉందంటే కనుక, ఎవరైనా మీ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో బిజినెస్ లోన్ రిలేటెడ్గా ఏవైనా యాడ్స్ డిస్ప్లే అయితే వాటి మీద క్లిక్ చేసినా, లేకపోతే 1000 times మీ యాడ్స్ అనే వ్యూవర్స్ చూసినా సరే మీకు వచ్చే ఇన్కమ్ అనేది $4 ఉంటుందన్నమాట. సో $4 అంటే ఈచ్ క్లిక్కి మీరు 200 నుంచి 300 రూపాయల వరకు మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెర్చ్ చేసి చూసినట్టయితే ఎవ్రీ మంత్ మీకు ఈ బిజినెస్ లోన్స్ అనే టాపిక్ మీద 40,500 మంది సెర్చ్ చేయడం జరుగుతుంది. సో ఈ రిజల్ట్స్ అన్ని కూడా నేను ఊబర్ సజెస్ట్ అనే టూల్ ఉపయోగించి నేను చూపించడం జరుగుతుందండి. ఒకవేళ మీరు కనుక ఊబర్ సజెస్ట్ అంటే ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుందో తెలియాలనుకుంటే మా వెబ్సైట్ digitalcommand.com ఉంది కానీ దాంట్లో నేను టూల్స్ అనే ఒక ఆప్షన్ ఇచ్చాను. దాంట్లో మీకు కీవర్డ్ రీసెర్చ్ ఊబర్ సజెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ వీడియో కూడా ఉంది, మీరు దాన్ని క్లిక్ చేసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ బిజినెస్ లోన్లో మనకి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయన్నమాట. సో దాని గురించి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఊబర్ సజెస్ట్ పీపుల్ ఆల్సో సెర్చ్ ఫర్ అనేసి. ఇక్కడ మీరు చూసినట్టయితే స్మాల్ బిజినెస్ లోన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా, స్మాల్ బిజినెస్ లోన్స్ అనే దానికి. సో చూసారా, సిపిసి అనేది $64 ఉందన్నమాట. అంటే మీరు కనుక స్మాల్ బిజినెస్ లోన్స్ గురించి ఆర్టికల్స్ రాశారు, సో రాసినప్పుడు ఆ స్మాల్ బిజినెస్ లోన్ కీవర్డ్ రిలేటెడ్గా ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి $64. సో $64 మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే కనుక 4,838 రూపాయలు. సో దీంట్లో మీకు ఆల్మోస్ట్ 2,000 నుంచి 3,000 రూపాయలు గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు మీకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 68% కమిషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దాంట్లో మీరు చూసుకున్నట్టయితే కనుక దగ్గర 2,000 నుంచి 3,000 రూపాయలు, అంటే ఒక్క క్లిక్కే మీరు 2,000, 3,000 అమౌంట్ కూడా ఎర్న్ చేయొచ్చు. బట్ దీనికి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం స్మాల్ బిజినెస్ లోన్స్ అనే దాన్ని చూసినట్టయితే కనుక SEO డిఫికల్టీ మీకు కనిపిస్తుంది. ఎస్టిమేటెడ్ కాంపిటీషన్ ఇన్ ఆర్గానిక్ సెర్చ్, ద హయ్యర్ ద నెంబర్ ద మోర్ కాంపిటేటివ్.
సో ఇక్కడ మీరు చూసిన దీనికి కాంపిటీషన్ అనేది 56 ఉంది. సో ఇది కొంచెం హార్డ్ థింగ్ అనే చెప్పాలి. సో ఎప్పుడైనా సరే మన SEO డిఫికల్టీ అనేది బిలో 20 అయితే మనం తొందరగా ర్యాంక్ చేయడానికి వాళ్ళని మనం క్రాస్ చేసి మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. సో 56 అంటే దీనికి మీకు చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. సో మినిమం మీరు ఒక 1.5 year ఆర్ 2 years ఎక్స్పీరియన్స్ మీద బ్లాగింగ్ ఉన్నట్టయితే ఇటువంటి ఎక్కువ డిఫికల్టీ ఉన్న కీవర్డ్స్ అంటే వాటిని మీరు ఫోకస్ చేసి ఇంకా ఎక్కువ మనీని ఎర్న్ చేసుకోవచ్చు. సో బట్ నేను ఇంత డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మీకు తెలుసుకోవాలి అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఎలా చేస్తే మనకి బ్లాగింగ్ అనేది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో లీగల్గా జెన్యూన్గా ఇంటి దగ్గరే ఉండి ఎటువంటి రిస్క్ లేకుండా ఎవరికి కూడా మనం రెస్పాన్సిబుల్గా లేకుండా మన ఓన్ వర్క్ మనం చేసుకుంటూ మనకి నచ్చిన టైంలో మనీ ఎర్న్ చేయడానికి బ్లాగింగ్ అనేది చాలా చాలా మంచి ఐడియా అనేసి నేను క్లియర్గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో తర్వాత మనం చూసినట్టయితే ఇన్సూరెన్స్. సో చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ అని, కార్ ఇన్సూరెన్స్ అని, వెహికల్ ఇన్సూరెన్స్ ఇలా ప్రతి ఒక్క టాపిక్ గురించి సెర్చ్ చేస్తుంటారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్సూరెన్స్ అనే టాపిక్ మీద సెర్చెస్ ఏ విధంగా ఉన్నాయి చూసినట్టయితే కనుక ప్రతి నెల 3,68,000 మంది సెర్చ్ చేస్తున్నారు. CPC అనేది $50 ఉందండి. సో $50 అంటే మీరు చూసుకోవచ్చు 3,500 రూపాయల నుంచి 4,000 వరకు ఉంటుంది. సో దాంట్లో మీరు చూసుకుంటే ప్రతి క్లిక్కి ఒకవేళ ఎవరైనా క్లిక్ చేసినట్టయితే మీకు 2,000 నుంచి 2,500 వరకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో దాని రిలేటెడ్ కీవర్డ్స్ ఏమున్నాయి ఏంటని కూడా మనం ఇక్కడ సెర్చ్ చేసి చూడొచ్చు. ఇన్సూరెన్స్, ప్రోగ్రెసివ్ ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ ఫర్ ఏ ఫార్మింగ్ ఇన్సూరెన్స్, ఫార్మర్స్ ఇన్సూరెన్స్. సో ఇలా సెర్చెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. వీటి CPC కూడా మనకి $1 కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి కీవర్డ్స్ మీరు చూస్ చేసుకొని వీటి మీద మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేసినట్టయితే కనుక చాలా తక్కువ టైంలో తక్కువ ట్రాఫిక్ వచ్చినా సరే ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో తర్వాత మీరు చూసినట్టయితే కనుక అటార్నీ. సో ఈ అటార్నీ అనేది మనకి బిజినెస్ రిలేటెడ్గా లేకపోతే మనకి కొంచెం లాయర్ రిలేటెడ్గా వస్తుందండి. లీగల్ అడ్వైస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అటార్నీ అంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే దీని సెర్చెస్ అనేవి మనకి ఈ కీవర్డ్కి 1,35,000 per month ఉంది. అదేవిధంగా CPC కూడా మనకి $10 కంటే ఎక్కువ ఉండడం జరిగిందనమాట. సో తర్వాత మనం చూసినట్టయితే కనుక ప్రజెంట్ మనకి అందరికీ తెలిసింది సో జూమ్ అవ్వచ్చు, డిఫరెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేసేవి ఆన్లైన్ క్లాసెస్. సో ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్ అవ్వచ్చు లేకపోతే చాలా ఎక్కువగా పాపులర్ అవుతుంది, చాలామంది వీటిని యూజ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ వీటి చూసినట్టయితే కనుక ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఎవ్రీ మంత్ సెర్చెస్ అనేవి 33,100 ఉండడం జరిగింది. అదేవిధంగా CPC అనేది ఆల్మోస్ట్ మనకి $40 ఉందండి. సో దాని రిలేటెడ్ కీవర్డ్స్ ఏమున్నాయని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ GED ఆన్లైన్ క్లాసెస్, GED ఆన్లైన్ క్లాసెస్. సో ఇలా మనకి డిఫరెంట్ CNA ఆన్లైన్ క్లాసెస్ చాలా ఉన్నాయండి కీవర్డ్స్ అని. వీటన్నిటి కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ దెన్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని వాటి ద్వారా మీరు బ్లాగింగ్ కెరీర్ స్టార్ట్ చేసినట్టయితే మీ బ్లాగ్కి తొందరగా ట్రాఫిక్ రావడానికి అదేవిధంగా మీరు చాలా తక్కువ టైంలో మనీ ఎర్న్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మీరు చూసినట్టయితే కదా నేను రెగ్యులర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సో దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ CPC ఉన్న కీవర్డ్ ఏంటో చూసినట్టు మనకి హోస్టింగ్, కాంపిటేటివ్ కీవర్డ్ అండి. ఎందుకంటే కనుక చాలా కంపెనీస్ అనేవి దీనికి పోటీ పడుతుంటాయి. సో వాళ్ళ సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తుంటాయి. సో దానికి కాంపిటీషన్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే CPC అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్కువ CPC ప్రొవైడ్ చేసిన వల్ల యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా డిస్ప్లే అవుతుంటాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి సో హోస్టింగ్ అని క్లిక్ చేయగానే మనకి కొన్ని రిజల్ట్స్ రావడం జరిగింది. సో హోస్టింగర్ వాళ్ళు కూడా యాడ్ రన్ చేస్తున్నారు, అదేవిధంగా హోస్ట్ గేటర్ వాళ్ళు కూడా యాడ్ రన్ చేస్తున్నారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క కంపెనీ కూడా వాళ్ళ యొక్క సర్వీస్ని అందరికీ అందించాలని ఇన్వెస్ట్ చేసి రన్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వాటి రిలేటెడ్గా CPC ఎంత ఉందో నేను చూపిస్తున్నాను. సో $14 ఉంది. సో సెర్చెస్ అనేవి కూడా 49,500 ఉండడం జరిగింది. సో ఈ విధంగా మీకు ఏవైతే సబ్జెక్ట్ ఉందో దాంట్లో హై CPC ఉన్న కీవర్డ్స్ ఏంటనే మీరు చూస్ చేసుకోవాలి. సో చూస్ చేసుకున్న తర్వాత దాని రిలేటెడ్గా మీరు ఆర్టికల్స్ రాసినట్టయితే కనుక సో ఆర్టికల్ రాసేటప్పుడు కూడా మీరు SEO డిఫికల్టీ తక్కువగా ఉన్న టాపిక్స్ మీరు చూస్ చేసుకోండి. అప్పుడేమవుతుందంటే కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మీ వెబ్సైట్ తొందరగా ర్యాంక్ అవుతుంది. దాని ద్వారా మీ వెబ్సైట్ యొక్క అథారిటీ పెరుగుతుంది. సో డొమైన్ అథారిటీ పెరిగితే ఆటోమేటిక్గా మీ CPC అనేది కూడా పెరుగుతుంది అనమాట. తర్వాత మనం చూసినట్టయితే డిగ్రీ. సో డిగ్రీ రిలేటెడ్గా మన CPC ఏ విధంగా ఉందని చూపించబోతున్నాం. సో ఇక్కడ మనకి సెర్చెస్ అనేవి మాత్రం డిగ్రీ అనే కీవర్డ్కి 90,500 రావడం జరుగుతుంది. అయితే డిగ్రీలో మనకి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అనే దానికి సెర్చెస్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా CPC కూడా $25 వరకు ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, BSc డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ. మీరు డిగ్రీ రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో ఓన్లీ మన ఇండియాలోనే కాదండి వరల్డ్ వైడ్గా మీరు టార్గెట్ చేయాలి. లైక్ USA, UK, కెనడా. సో ఇటువంటి కంట్రీస్ మీరు టార్గెట్ చేసి అక్కడ ఏవైతే డిగ్రీ కాలేజెస్ ఉన్నాయో, డిగ్రీ యూనివర్సిటీస్ ఉన్నాయో, సో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ గురించి మీరు కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్టయితే కనుక మీ వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీ CPC అనేది పెరిగి ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇమీడియట్గా వచ్చే రిజల్ట్స్ అయితే కావు. నేను 100% చెప్తున్నాను, మీరు దీనికి కొంచెం హార్డ్ వర్క్ అనేది చేయాలి. సో హార్డ్ వర్క్ అనేది ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు ఓన్గా ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేసుకుంటూ చేస్తే సరిపోతుంది. లైక్ ఎవ్రీ వీక్ ఎన్ని ఆర్టికల్స్ పెట్టాలి, 2-3 పెట్టే ఆర్టికల్స్ అనేవి కూడా మనం SEO కరెక్ట్గా చేస్తున్నాము. సో కీవర్డ్స్ అనేవి మనం ఏవైతే తీసుకుంటున్నామో అవన్నీ కూడా హై CPC కీవర్డ్స్ ఉన్నాయా లేవా, ఇలా మీకు చాలా
ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది. వన్స్ మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేసినట్టయితే కనుక డీటెయిల్గా వీటి గురించి మీరు తెలుసుకుంటూ మీ యొక్క బ్లాగింగ్ కెరీర్ని కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు ఒక బిగినర్గా స్టార్ట్ చేసినా సరే మీకు కొంచెం దీని మీద గ్రిప్ రావడం కోసం మినిమం 1 to 3 months టైం పడుతుందండి. డిపెండ్ ఆన్ యువర్ నాలెడ్జ్, మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి మీరు దానికి ఎంత టైం అయితే స్పెండ్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. బట్ విత్ ఇన్ 3 monthsలో మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అంటే మీ వెబ్సైట్కి ట్రాఫిక్ రావడం, మీకు యాడ్సెన్స్ అప్రూవల్ రావడం ఆటోమేటిక్గా తెలియకుండానే జరిగిపోతుంటాయి అనమాట. సో వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే 6 months స్టేజ్కి వెళ్తారో ట్రాఫిక్ అనేది పెరగడం జరుగుతుంది. సో అప్పుడు మీరు మీ యాడ్సెన్స్ అకౌంట్లో రెవెన్యూ అనేది చూడొచ్చు. సో ఈ విధంగా మీరు బెస్ట్ టాపిక్ని చూస్ చేసుకొని మీకు ఏవైతే మంచి నాలెడ్జ్ ఉన్న టాపిక్ని మీరు చూస్ చేసుకున్నట్టయితే కనుక వాటిలో సిపిసి ఏ విధంగా ఉందని మీరు ఒకసారి అనాలిసిస్ చేస్తే క్లియర్గా ప్రతి ఒక్క టాపిక్ కూడా మీరు తెలుసుకోవచ్చు. దాని ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే నా ఛానల్ ద్వారా కేవలం లీగల్ అంటే మీకు కెరియర్లో ది బెస్ట్ ఇన్కమ్ ఇచ్చే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తున్నా అండి. ఎటువంటి రిఫరల్ కాన్సెప్ట్స్ కానీ టెంపరీ మనీ ఎర్నింగ్ ఐడియాస్ గురించి నేను ఎప్పుడు డిస్కస్ చేయను. ఎందుకంటే అవన్నీ కూడా మనకి టెంపరీగా లైక్ పేటీఎం క్యాష్ అవ్వచ్చు, లేకపోతే ఏవైనా సరే మనకి 100 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అవి మనకి 1 week 1 month వర్క్ అవుతాయి. సో ఫ్యూచర్లో వర్క్ అవుతాయో లేదో తెలియదు. బట్ ఇది మాత్రం మీకు లైఫ్ టైం ఎర్నింగ్స్ ఇవ్వడానికి యాజ్ ఏ బ్లాగర్గా మీ కెరియర్ని స్టార్ట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. అందుకే నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో బ్లాగింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ పర్సనల్గా తెలుసుకోవాలి, సో ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనే దాని గురించి నేను వీడియోస్లో క్లియర్గా పెట్టడం జరిగింది. ఇంకా నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక నా బిజినెస్ వెబ్సైట్ digitalkhammam.com అండి. మీరు గూగుల్లో సెర్చ్ చేయగానే వస్తుంది. దాంట్లో నేను వాట్సాప్ అనేది లింక్ చేశాను. డైరెక్ట్గా మీరు వాట్సాప్ చేసినట్టయితే పర్సనల్గా మీ దగ్గర నుంచి ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా నేను మీకు సర్వీస్ అనేది సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నా వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఆన్లైన్లో మనీ అనేది ఎర్న్ చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళు కింద కామెంట్ చేయండి. సో నేను ఆన్లైన్లో మనీ అనేది ఎర్న్ చేయాలనుకుంటున్నాను, సో ఎలా చేస్తే బాగుంటుంది, సో నాకు ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది, నేను ఇది చదువుకున్నాను, సో మీ డీటెయిల్స్ తోటి తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏమేమి టాపిక్స్ బాగుంటాయి, ఇన్వెస్ట్మెంట్ టాపిక్స్ ఏ ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయకుండా చేసే టాపిక్స్ ఏ ఉన్నాయి, సో దానికి మీరు ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది కూడా నేను మీకు సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని లీగల్ మనీ ఎర్నింగ్ టాపిక్స్ గురించి తప్పకుండా SanDeep360Tech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.